వైనతేయి నది అని చెప్పి ఒక నది ఉంటుంది. యమపురానికి చేరే సమయంలో మధ్య మార్గం అంటాం. దాదాపుగా 70 మైళ్ళు ఉంటుంది అంటుంది శాస్త్రం. అంటే దాదాపుగా 150 నుంచి 160 కిలోమీటర్ల దూరం ఈ నది ఉంటుంది. ఆ నదిలో ఏముంటుందయ్యా అంటే చీము నెత్తురు ప్రవహించే నది అంటారు దాన్ని. ఒక అబద్ధం ఆడినంత మాత్రం చేత ఆ నదిలో అన్ని మైళ్ళ పాటు మనము ప్రయాణం చేయవలసిన దుస్థితి ఏర్పడుతుందని చెప్పి చెప్పడం జరుగుతుంది. అంటే ఒక అబద్ధానికి అంత ప్రామాణిక దోషం ఉంటే మనం చేసే కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మలకు ఎంతట ప్రామాణిక దోషాలు ఉన్నాయో మనం ఒక్కమారు ఆలోచించాలి. కలియుగంలో మరి అందరూ చేసేదే స్వామి కలి ప్రభావం చెప్పకపోతే జీవితం జరగట్లేదు, ఖచ్చితమది. కాకపోతే మరి మనం అలాంటి కర్మలన్నీ ఎలా తీర్చుకోవాలి అంటుంది శాస్త్రం. కర్మ చేసిన తర్వాత తీర్చుకోకపోతే కనుక రుణగ్రస్తులం అవుతాము అంటుంది. అంటే రుణానుబంధం ఉంటే కనుక ఖచ్చితంగా మరుజన్మ ఉంటుంది. మరో జన్మ కలిగితే కనుక మనిషికి జీవానికి ముక్తి ఉండదు అంటుంది శాస్త్ర ప్రమాణం. మరో జన్మ లేని జీవితం కలగాలి అంటే కనుక మనం చేసుకున్న కర్మలకు ఈ భూమిలోనే ఇక్కడనే ఆ పాపాలన్నింటికీ కూడా పరిహారం ప్రాయశ్చిత్తం చేసుకునే జీవితాన్ని శరీరాన్ని వదలాలి అంటుంది శాస్త్రం. మరి అవన్నీ ఎలా చేసుకోవాలి స్వామి, మాకు అవన్నీ తెలియదు కదా, తెలుసో తెలియకో చేస్తున్న పాపాలని చెప్పి కొంతమంది చెప్పవచ్చు. కొంతమంది అన్నీ తెలిసి కూడా ఏమవుతుంది లేదు, నలుగురితో పాటు నారాయణ అంటున్నాం, నా ఎదురింటి వాడు చేస్తున్నాడు, నా పక్కింటి వాడు చేస్తున్నాడు, నేను చేస్తే తప్పేమిటని చెప్పి నలుగురితో పాటు చేసే వాళ్ళు ఉన్నారు. ఎలా చేసినా కానీ శాస్త్రం చెబుతుంది, తెలిసి చేసినా తెలియక చేసినా పాపం పాపమే అవుతుంది, కర్మ కర్మే అవుతుంది. కర్మకు తగిన ప్రతిఫలాన్ని చిత్రగుప్తుడు లిఖిస్తే యమధర్మరాజు దానిని అమలు పరిచేటటువంటి సిద్ధాంతాన్ని స్వామివారు కలగజేస్తారు. కాబట్టి అలాంటి స్వామివారి యొక్క మనకు జీవితంలో ఎన్నో కోట్ల జీవరాశులు ఇక్కడ మనకు జీవిస్తూ ఉన్నాయి మనకు భూమిపైన. అన్నిట్లో కూడా బాగా గమనించండి, మనిషికి మాత్రమే మనం చేయాలనుకున్న పని మాత్రమే చేయగలరు, మిగతా ఏవి కానీ చేయాలన్నా చేయలేవు. కారణం చూడండి, ఒక ఆవు ఉంది, ఆకలిస్తే అంబా అంటుంది కానీ నాకు గడ్డి పెట్టు మేత పెట్టు అని చెప్పి అడగలేదు. అదే ఒక పిల్లవాడు ఆకలి అవుతే కనుక ఖచ్చితంగా అడుగుతాను, నాకు ఆకలి అవుతుంది అమ్మ అన్నం పెట్టు, లేకపోతే పలానాది పెట్టు అని చెప్పి నోరు తీసి అడగగలడు. మన చేతులారా చేసే పుణ్య ఫలితాలు చూడండి, ఈ చేతు మంచి చేయవచ్చు, చెడు చేయవచ్చు. భగవంతుణ్ణి కీర్తించడానికి, భగవంతుణ్ణి ప్రార్థించడానికి, భజన చేసేదానికి ఈ చేతులను కూడా వినియోగించవచ్చు. పుణ్యకార్యాలు చేసేదానికి, ధర్మం చేసేదానికి, దానం చేసేదానికి, సేవ చేసేదానికి, ఇటువంటివన్నింటికి కూడా ఈ చేతును ఉపయోగించవచ్చు. కానీ మనం కాలక్రమేణా దీనిని దేనికి ఉపయోగిస్తున్నామయ్యా అంటే మనం తినడానికి, అలాగే మన స్వార్థ జీవితానికి సంపాదించేదానికి మాత్రమే ఈ చేతును ఉపయోగిస్తున్నాము. అంతేకాని దానము, ధర్మము, సేవ అనేటటువంటి విషయాలన్నీ కూడా మానవుడికి దాదాపుగా వైవస్వతి నది చెప్పిన ఎన్ని కిలోమీటర్లు అయితే ఉందో అన్ని కిలోమీటర్లు దాటిపోయింది మనం చేసే పుణ్యానికి. మరి అలాంటప్పుడు మనం చేసే కర్మలు ఎలా తొలగుతాయి అని చెప్పి మీకు మరలా కూడా ఆలోచించవచ్చు. ఇందాక చెప్పిన విధంగా మనం సంపాదించిన ధనంలో ధర్మము, దానము అంటాం. ఒక 10 రూపాయలు సంపాదిస్తే పూర్వ ఆచార ప్రామాణికంగా పూర్వమంతా ఏం చేసేవారయ్యా అంటే ఖచ్చితంగా 6 రూపాయలు దానం చేసేవారు. అంటే 10 రూపాయల్లో 6 రూపాయలు దానం చేసి 4 రూపాయలు మాత్రమే వారు అనుభవించే వాళ్ళు. అలా అనుభవించినప్పుడు పూర్వమంతా చూడండి, రోగాలు రొప్పులు ఏవీ లేవు, ఏ షుగర్లు లేవు, బీపీలు లేవు, అల్సర్లు లేవు, ఇతరత్ర వ్యాధులు ఏవి లేవు. కారణం ఏంటంటే సంపాదించిన ధనాన్ని వారు దానం చేశారు, ధర్మం చేశారు, ఆ ధనాన్ని తినే యోగ్యత వారికి కలిగింది అంటారు. ఇప్పుడు కాలక్రమేణా 10 రూపాయల్లో రూపాయి దానం చేసుకోకపోగా పక్కవాడి రూపాయి గురించి ఆలోచిస్తే స్థితికి మనం చేరుకున్నాము. ఇంకేమవుతుంది, సంపాదించిన ధనంలో రూపాయి తినలేకపోగా సరైన భోజనం చేస్తే రాత్రికి నిద్ర పట్టదు, అరగదు. ఇంకా ఏదైనా కొంచెం తిరుగుగా ఆ జిహ్వా చాపల్యం వలన నాలుకకు రుచిగా కలగాలని చెప్పి ఏదైనా ఒక స్వీట్ కానీ ఒక ఏదైనా చక్కెర పదార్థం తింటే కనుక ఒళ్ళంతా నీరసించిపోతుంది, శరీరం అంతా కూడా లాగేసినట్టుగా ఉంటుంది. సరే ఇంకేదైనా తిందాం, ఉప్పు కొంచెం బాగా రుచికరంగా తిందామంటే బీపీ అయిపోతుంది. చూడండి, కారణం ఏంటంటే మనం సంపాదించిన ధనం మనం మాత్రమే, మన పిల్లలు, మన మనవళ్ళు, మనవరాళ్ళు తినాలని ఒక స్వార్థం ఎప్పుడైతే ఏర్పడిందో అక్కడి నుంచి నీవు తినడం మానేశావు. చెప్పింది శాస్త్రం బాగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దానము, ధర్మం అనేది మాత్రమే కలియుగంలో మనల్ని కాపాడుతుంది. అలాంటి దానం, ధర్మం మరి ఎలా చేయాలి అంటే దానికి కూడా శాస్త్రం చెబుతుంది. అతిగా ఏది చేసినా కానీ మరణంతో సమానం అంటుంది శాస్త్రం. అతి వర్జయేత్ అంటుంది. దానం కూడా అతిగా చేయకూడదు, డబ్బును కూడా అతిగా పిసినారితనంగా మిగిలించకూడదు అంటుంది శాస్త్రం. మీకు అందరికీ కూడా తెలుసు, అతిగా దానం చేసినటువంటి వాడు ఎవరయ్యా అంటే బలి చక్రవర్తి ఏమయ్యాడంటే చివరికి అలాంటి స్థితిని పొందే స్థితి కూడా మనకు కలగకూడదు అంటుంది శాస్త్రం. కాబట్టి దానం అంటే ఎలా చేయాలి, మరి
సంపాదించిన ధనంలో మనం తినేదానికి యోగ్యత కలగ చేసుకొని ఆ దానాన్ని స్వీకరించేవాడు కూడా అటువంటి స్వభావం కలిగిన వాడికి మాత్రమే దానం తెయ్యాలి అంటుంది శాస్త్రం. నీవు చేసిన 10 రూపాయలు దానం కూడా ఉపయోగించబడే విధంగా ఉండాలి. మరి ఎలా చేయాలి స్వామి? రోడ్డు మీద భిక్షగాలు ఉంటారు, అడుక్కుంటూ ఉంటాడు. దాంట్లో మంచివాడు ఉంటాడు, చెడ్డవాడు ఉంటాడు. వాడు కనీసం వాడి పూటకు గడవకుండా వాడి శరీర అవయవాలు పని చేయకుండా ఉన్నవాడిని భిక్షగాడు అంటారు. శరీరంలో ఇంద్రియాలన్నీ పనిచేస్తాయి. వాడు ఇచ్చినటువంటి 80 రూపాయలు, 100 రూపాయలు, 200 అయ్యేదాకా వేచి చూసి ఆ డబ్బుతో వెళ్ళి మద్యపానం చేసేవాడు మహామూర్ఖుడు, దానం చేసిన వాడు ఇంకా మహాపాపి అంటుంది శాస్త్రం. చూడండి, మనం అన్నీ కూడా ధర్మ పురాణాలు ఎలాంటివయ్యా అంటే మంచి చేస్తే ఏ ఫలితం దక్కుతుంది, చెడు చేస్తే ఏ ఫలితం దక్కుతుంది. ఏదో దానం చేయమన్నారని చెప్పి దారిన పోయే దానయ్యకైలా కూడా దానం చేస్తే కూడా అదా కూడా మహాపాపమే అంటుంది శాస్త్రం. మరి ఎలాంటి వారికి దానం చేయాలి? ఆ దానాన్ని సరైన రీతిలో జీవనంలో వినియోగించే వారికి మాత్రమే దానం చేయాలి అంటుంది శాస్త్రం. అలా దానం చేసినటువంటి మన ధనం ఏదైతే ఉందో అది మనకు కర్మ ఫలాన్ని తొలగించి ఉత్తమోత్తమ గతులు కలగజేసునుగాక అని చెప్పి శాస్త్ర ప్రమాణం. కాబట్టి అలాంటి గరుడ పురాణంలో చెప్పిన చిన్న అబద్ధానికి వైవస్వతి నది చీము నెత్తురు పారేటటువంటి 150 కిలోమీటర్ల పొడవు కలిగినటువంటి నదిని ఈదడానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఒక అబద్ధం చెప్పినంత మాత్రం చేత అది ఎన్ని సంవత్సరాలు పడుతుందో చూడండి ఒకసారి. కాబట్టి మనిషి చేసుకున్న కర్మలన్నీ కూడా భూమిపైన తీర్చుకునే మార్గం ఏదైనా ఉందా అంటే ధర్మం అనే మార్గం ద్వారా మనం అంతో కొంతో తెలిసిన దాంట్లో ముందుకు వెళ్ళడము అంటుంది. అలాంటి మార్గాన్ని మనం దిశానిర్దేశం చేసుకుంటూ ఈ రోజున ఇంతటి పవిత్ర కార్యం ఇక్కడ జరుగుతూ ఉంది. చెప్పాను ఇందాక, ఇది ఎవరి కోసం, ఏ కుటుంబం కోసమో, ఏ వ్యక్తి కోసమో, ఎవరి స్వార్థం కోసమో చేసేటటువంటి కార్యం కాదు. అందరూ బాగుండాలి, అందరిలో ఈ రాష్ట్రం దేశం సుభిక్షంగా ఉండాలి, పాడి పంటలతో సస్యశ్యామలంగా ఉండాలి, అతివృష్టి అనావృష్టి దోషాలేవి కూడా కలగకుండా ప్రపంచమంతా కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి చేసే ఒక మహా సంకల్పం ఇది. అలాంటి సంకల్పంలో మీరందరూ పాల్గొనడం పూర్వజన్మ సుకృతం. కాబట్టి చెప్పిన విధంగా మానవ ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మాన్ని మనం ధన రూపేణ సంపాదించిన కాంచానాం కర్మ విమోచనం అంటుంది శాస్త్రం. అంటే ధనాన్ని మనం ఏ రూపంలో సంపాదించుకుంటున్నామయ్యా అంటే కర్మ రూపంలో సంపాదించుకుంటూ ఉన్నాము. కాంచానం కర్మ విమోచనం అంటుంది. అటువంటి దాని మీద వ్యామోహం తగ్గించి ఇది నాది కాదు అని చెప్పి భావన ఎప్పుడైతే కలిగి ఆ దానం చేసేటటువంటి ధనం మీద కూడా హక్కు ఉండకూడదు అంటుంది శాస్త్రం. ఈ రోజున చూస్తూ ఉంటాం, ఒక శిలాఫలకాలు ఏర్పడి ఉంటాయి అక్కడ. ఆ శిలాఫలకంలో శుభ్రంగా వారి ఇంటి పేరు, వారి పేరు, వాళ్ళ మనవళ్ళు అందరి పేర్లు రాసేసి ఒక గుడికి వెండి కిరీటాన్ని బహూకరించిన దాతలని చెప్పి అక్కడ ఒక పేరు వేసి ఉంటారు. వెళ్ళిన వాళ్ళంతా కూడా ఈ పేర్లన్నీ వరుసగా చదువుకుంటూ ఉంటారు. వెళ్ళి సరే మన పేరు కూడా పడుతుందేమో కదా, మనం కూడా ఇద్దామనే భావనను మనమే కలగజేసిన వాళ్ళం అవుతున్నాం తప్ప, అదే చెప్తుంది శాస్త్రం, దానం చేసిన తర్వాత దానం చేసిన వస్తువు మీద సర్వాధికారాలు కోల్పోవాలి అంటుంది శాస్త్రం. అంతేకాని ఇంకా వెళ్ళిన దగ్గర నుంచి కిరీటం చూపించి కిరీటం నేనే ఇచ్చానని చెప్పి 10 మందికి చెబితే ఏమవుతుందయ్యా అంటే ఇచ్చిన ఫలితం దేవుడు ఎరుగునుగాక, లేని కర్మను మనం తోచుకున్న వాళ్ళం అవుతాము అంటుంది శాస్త్రం. కాబట్టి ఎప్పుడైతే దానం చేసిన వస్తువు మీద మనం అధికారాన్ని కోల్పోతామో ఆ దాన ఫలితం మనకు దక్కునుగాక అంటుంది శాస్త్రం. అంతేకాని ఇచ్చిన దగ్గర నుంచి నేను 10,000 ఇచ్చాను ఆ గుడికి, లేకపోతే 25,000 పెట్టి ఆ వస్తువు చేపించాను, లేకపోతే పలానా వారికి ఇది చేశానని చెప్పి చెప్పుకోవడం ద్వారా చేసిన ఫలితాన్ని మనం సర్వం కోల్పోతాము అంటుంది శాస్త్రం. కాబట్టి మరి ఏం చేయాలి అంటే దానం చేసిన వారి యొక్క గుణం ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది అంటే ఇలాగే ఉండాలి అంటుంది శాస్త్ర ప్రమాణంలో. మనం మను పురాణంలో చెప్పే విషయాలన్నీ కూడా ధర్మబద్ధమైన పురాణంలో చెప్పే మాటలు అంటారు. అలాంటి ధర్మాన్ని దానాన్ని మనం చెయ్యాలి. ఆ దానం చేసిన వస్తువు 10 మందికి ఉపయోగపడాలంటే ఏం చేయాలి? ఇలాంటి ధర్మ కార్యాలు జరిగే చోట. ఈ రోజున చూడండి, మనం ఈ కార్యం చేస్తున్నాం, ఇందాక చెప్పాం సత్సంకల్పం ఏంటి అంటే అందరి కోసము. అలా అందరి కోసం చేసే కార్యక్రమంలో చేసే వస్తువులు కావచ్చు, ద్రవ్యాలు కావచ్చు, ఇతరత్ర పూజా సామాగ్రి కావచ్చు, చేసేటటువంటి భోజనాలు కావచ్చు, ఇతరత్ర ప్రతిదీ కూడా 10 మంది ఇక్కడ వచ్చి భోజనం చేసి కార్యక్రమాన్ని చూసామని చెప్పి భావన కలిగే సమయం. కాబట్టి మనం తృణమో పణమో ఏదో ఒకటి దానం చేసి ఆ దాన గుణాన్ని అలవరుచుకొని భగవంతుడి యొక్క దివ్య అనుగ్రహాశిష్యులు పొందాలి. ఇలా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ జరిగే కార్యక్రమం విశేషంగా అమ్మవారి యొక్క వార్షికోత్సవం అని పేరు. ఆ వార్షికోత్సవంలో భాగంగానే శైవాగమ పద్ధతిలో 2 రోజుల పాటు విశేషమైన పూజా వైదిక కార్యక్రమాలు, మరో 3 రోజుల పాటు వైష్ణవ సాంప్రదాయంలో జరిగేటటువంటి మహాసుదర్శన యాగం ఏదైతే ఉందో ఈ కార్యక్రమాన్ని మనము 5 రోజుల పాటు ఇక్కడ చేస్తూ వస్తూ ఉన్నాం. ఇది చాలా మందికి కూడా తెలిసిన విషయమే. కొత్తగా వచ్చే వారికి అందరికీ కూడా మరలా చెప్పే విషయం అంటే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఇలాంటి పాంచాన్నిక దీక్ష చేత 5 రోజుల పాటు భక్తి ప్రపత్తుల చేత
మంచి సత్సంకల్పాన్ని చెప్పి ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భక్తి, శ్రద్ధ, ఆసక్తులతో పాల్గొనండి. స్వామివారి దగ్గర ఉన్నంతసేపు కూడా భగవన్నామస్మరణ మనస్సులో రమింప చేసుకుంటూ చెప్పే మంత్రాల శ్రద్ధగా వింటూ చేసే క్రియాకలాపం కన్నులారా చూస్తూ అమ్మవారి వైదిక కార్యక్రమాలు అలాగే జరిగే హోమ కార్యక్రమాలన్నీ కూడా వీక్షించి మీకు ఇచ్చే చివరిగా మహాపూర్ణాహుతి ఫలం ఏదైతే ఉందో అందరూ కూడా స్వీకరించి ఆ అమ్మవారి యొక్క దివ్యానుగ్రహాశిష్యులు పొందాలని చెప్పి కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నామమ్మా. గణపతి పూజతో ప్రారంభం చేసి అనంతరం నవగ్రహ అష్టదిక్పాలక పంచపాలక మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపమైనటువంటి త్రిశక్తి స్వరూపిణైనటువంటి శ్రీ బాలా త్రిపుర సుందరి సహిత గౌరీదేవిని ఆవాహనం చేసుకొని ఉపచార పూజా కార్యక్రమాలన్నీ కూడా సలుపుకొని అనంతరం హోమ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. కాబట్టి ఇందులో మిమ్మల్ని ప్రధానంగా చెప్పే విషయం ఏంటయ్యా అంటే, మనస్సులో అమ్మవారి మీద మనస్సును లగ్నం చేసుకునే శక్తిని, భక్తిని ప్రసాదించు తల్లి. శరీరం ఇక్కడ ఉండి బుద్ధి, మనస్సు మాత్రం ఎక్కడో ఉంటే ఫలితం శూన్యము. కాబట్టి అలాంటి కలి ప్రభావం మా మీద లేకుండా మా మనస్సు, బుద్ధి, శరీరం అన్నీ కూడా నీ యందే లగ్నమయ్యే శక్తిని ప్రసాదించు తల్లి అని చెప్పి అమ్మవారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటూ కార్యక్రమం ప్రారంభమవుతుంది. అందరూ కూడా ఒకసారి హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ హర. ఓం గణానాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమో బ్రహ్మణాం బ్రహ్మణస్పదానస్సన్వండోతిరస్యేదసాదనం శ్రీ మహాగణాధిపతయే నమః. సరస్వదేవాజేభిర్వాజనీవతే నామమిత్రియవతు. సరస్వత్యై నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం విద్యానాం దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపా పశవో వదంతి. ధేనుర్వాగస్మానవసుష్టుదైదో అయం ముహూర్తో శుభముహూర్తో హస్తో. సూర్యాదన్నవానాత్యంతానుకూలతాపరసిద్ధిరస్తో. శివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళా. సర్వతో జయమంగళ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం. తదేవ లగ్నం సుదినం తదేవ తారాఫలం చంద్రబలం తదేవ దైవబలం తదేవ లక్ష్మీపదే దేంద్రియగం స్మరామి. త్రయోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః. స్మరే సకల కళ్యాణం భాజనం యత్ర జాయతే. సర్వదా సర్వకార్యేషు నాస్తి దేశాన్ మంగళం. లాభస్తేషాం జయస్తేషాం కృతస్తేషాం పరాభవః. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థిసాధికే. నమస్కారం చేసుకోండమ్మా. చేసుకొని ఒక్కసారి తల్లిని, తండ్రిని, గురువును, ఇష్టదైవాన్ని, మీ కులదైవాన్ని, గ్రామదేవత అందరినీ భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకుంటూ ఇటువంటి మహోత్కృష్టమైన కార్యక్రమంలో పాల్గొనే శక్తిని ప్రసాదించినటువంటి పెద్దలకు అలాగే కులదేవత, ఇష్టదేవత అనుగ్రహాలు కలగా అని చెప్పి అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. ఓం మాతృభ్యో నమః. ఆచార్య దేవతాభ్యో నమః. గ్రామదేవతాభ్యో నమః. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. అరుంధతీ వశిష్టాభ్యాం నమః. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో వేదవిద్భ్యో నమో నమః. యజమానతః ఆచమ్య హస్తశుద్ధిం కృత్వా. ఓం కేశవాయ స్వాహా. కేశవాయ స్వాహా. ఓం కేశవాయ నమః. నారాయణాయ స్వాహ. నారాయణాయ నమః. మాధవాయ స్వాహ. మాధవాయ నమః. గోవిందాయ నమః. విష్ణవే నమః. మధుసూదనాయ నమః. త్రివిక్రమాయ నమః. వామనాయ నమః. శ్రీధరాయ నమః. ఋషికేశాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. సంకర్షణాయ నమః. వాసుదేవాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. నిరుద్ధాయ నమః. పురుషోత్తమాయ నమః. అధోక్షజాయ నమః. నారసింహాయ నమః. అచ్యుతాయ నమః. జనార్దనాయ నమః. ఉపేంద్రాయ నమః. హరయే నమః. శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. అమ్మ అందరూ కూడా ఒకసారి భూమి దాకి దండం పెట్టుకోండి. అపక్రామంతో ఏ భూత విఘ్నకారక ఏ భూత విఘ్నకర్తారం తే గచ్చంతు సమాశ్రయః. పృథివీ దేవతా ప్రార్థనా పూర్వక నమస్కారం సమర్పయామి. పూరక కుంభకరేణకస్య ప్రాణానాయమ్యా. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం. ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం.
మా అందరికి కూడా స్వామివారు అర్చక స్వామివారు వస్తారమ్మా. ఆ పుష్పాలను తాకి మీ యొక్క గోత్రాలు పేర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చెప్పి నమస్కారం చేసుకోండి. అందరి సంకల్పాన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి నేను గోత్రం చెప్పేసాము. అలాగే పేర్లు ఏవైతే ఉన్నారో జీవించి ఉన్న వాళ్ళ పేర్లు మాత్రమే అమ్మా. దయచేసి ఇంట్లో గతించిన వారి యొక్క పేర్లు చెప్పవద్దు. గోత్రము పేర్లు చెప్పేసి ఇంటి యజమానులు పిల్లలు అలాంటి పేర్లన్నీ కూడా చెప్పేసి నమస్కారం చేసుకోండి. చెప్పే సంకల్పాన్ని అందరూ కూడా తర్వాత పలకండి. बालाजी नामदेस्य ज्योति नामदेस्य लक्ष्मी नामदेस्य रूप नामदेस्य उज्ज्वल नामदेस्य हिंदू नामदेस्य साजन नामदेस्य सबांग नामदेस्य जवान से गोत्रस्य नामदेस्य Thank you.